ఈరోజు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా చూసాము. గడిచిన 5 సంవత్సరాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. మరి ఇవాళ ఈ గడిచిన 10 నెలల్లో వచ్చిన కొత్త ప్రభుత్వం 10 నెలల్లో ఏ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ఏ స్థానం కల్పిస్తుందో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ చెప్పే అంశం ఒక్కటే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు నమ్మింది సిద్ధాంతము చదువు. ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివించాలనే అంశము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉంటారు. మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. సో ఖచ్చితంగా మన పిల్లల్ని అందరినీ కూడా చదివించి, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు కూడా వారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే గారిని కూడా ఆ రోజుల్లో మరి మహిళలకు కూడా చదువు చెప్పాలి అనే ఒక అంశంతో మరి 100 సంవత్సరాల క్రితం 160 సంవత్సరాల క్రితము మరి ఇవన్నీ కూడా పునికి పుచ్చుకుని మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాబోయే మళ్ళీ ప్రభుత్వము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పూలే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.